పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం అమీర్పేట ప్రాంతంలో ఉన్నాం. అమీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గా భవానీ మాతలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠలో భాగంగా మండపాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఒక్కసారి వీక్షిద్దాం. అమ్మ మాయమ్మ అనే పీఠం పెట్టింది, పీఠ మీద ఆడింది నాగు, పీఠంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే పీఠం పెట్టింది, పీఠ మీద ఆడింది నాగు, పీఠంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే బొట్టే పెట్టింది, బొట్టు మీద ఆడింది నాగు, బొట్టంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే చీరే కట్టింది, చీర మీద ఆడింది నాగు, చీరంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే రైకే కట్టింది, రైక మీద ఆడింది నాగు, రైకంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే కిరీటం పెట్టింది, కిరీటం మీద ఆడింది నాగు, కిరీటాంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే శూలం పట్టింది, శూల మీద ఆడింది నాగు, శూలాంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే కత్తే పట్టింది, కత్తి మీద ఆడింది నాగు, కత్తి అంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే బాణం పట్టింది, బాణం మీద ఆడింది నాగు, బాణం మంచి మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అని చక్రం పట్టింది, చక్రం మీద ఆడింది నాగు, చక్రాంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే గజ్జే పట్టింది, గాజు మీద ఆడింది నాగు, గాజంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అనే పూలే ఎక్కింది, పూల మీద ఆడింది నాగు, పూలంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ గజ్జే దొడిగింది, గజ మీద ఆడింది నాగు, గజంచు మీద ఆడింది నాగు. అమ్మ మాయమ్మ అని మెట్టే దొడిగింది, మెట్ట మీద ఆడింది నాగు, మెట్టంచు మీద ఆడింది నాగు. శ్రీ నాగార్జుననగర్ కాలనీ అమీర్పేట్ ప్రాంతంలో 21 సంవత్సరం నుంచి గణేషుని పెడుతున్నాము. ఈ సంవత్సరము అమ్మవారిని కూడా పెట్టాలని చెప్పేసి మా యూత్ మెంబర్స్ మాలలు వేసుకున్నారు. ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఇయర్ అమ్మవారిని పెట్టి ఘనంగా పూజలు చేసుకుంటూ భజనలు చేస్తున్నాము. ఈ ఇయర్ అనుకున్నాము గణేషుని తీసిన తర్వాత అమ్మవారిని కూడా పెట్టాలని అనుకున్నాము. ఈ ఇయర్ అమ్మవారిని పెట్టాము, అమ్మవారిని పెట్టి చేస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులతోటి, అమ్మవారి కటాక్షాలతోటి అందరం మంచిగా ఉండాలి. అందరికి నమస్కారం అండి, జయమాతాది. నా పేరు సుశీల్.
మా యొక్క జయమాతాది యూత్ అసోసియేషన్ తరఫు నుండి అమ్మవారిని ప్రతి సంవత్సరము ఇక్కడ విగ్రహాన్ని పెడుతున్నాము. 2002 నుండి పెడుతున్నాము. ఇప్పటి వరకు 24 సంవత్సరాలు అయింది. రోజు ఈవినింగ్ లేడీస్ అందరు వచ్చేసి కుంకుమార్చన బాగా చేసుకుంటారు. మా దగ్గర ఇప్పుడు సండే రోజు అన్నదాన ప్రోగ్రాం ఉంది, ట్యూస్డే రోజు జాగరణ ప్రోగ్రాం ఉందండి. అందరు రావాలని అందరినీ కోరుకుంటున్నాను. జయమాతా యూత్ అసోసియేషన్ అన్న, మేము గత 5 years నుంచి నేను ఇక్కడ ఉంటున్నా. ప్రతి ఇయర్ ప్రతి ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రతి ఫౌండర్ ప్రతి ఎవరు వచ్చినా కానీ సక్సెస్ఫుల్గా అవుతుంది. డైలీ ఇక్కడ కుంకుమార్చన కానీ పూజా విధానం డైలీ అన్నీ అవుతున్నాయి అన్న. పేరు నిర్మల అండి. ఈ చాణక్య నగర్లో మాది ఇక్కడ పక్కన మహాలక్ష్మి మెన్షన్. ఈ దసరా నవరాత్రులు అన్నది మాకు బతుకమ్మ పండగతోటి శరన్నవరాత్రులని ఇక్కడ పిల్లలందరూ కలిసి మంచిగా దుర్గామాతని నిలబెడతారు. ఇక్కడ దగ్గర దగ్గర 100-200 మంది పిల్లలు ఉన్నారా మొత్తం బ్యాచ్. ఈ బ్యాచ్లో పిల్లలందరూ చాలా ఎంకరేజ్ తోటి చేస్తారు. మా మహాలక్ష్మి మెన్షన్కి కూడా చాలా కళగా ఉంటుంది లైటింగ్స్ తోటి. ఈ 10 రోజులు మాకు కూడా మా అపార్ట్మెంట్ నుంచి వచ్చి ఒక పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది మాకు. అన్ని రకాలుగా సెలబ్రేషన్స్, పూజలు, పూజారి వచ్చి మంచిగా పూజలు చేయించడము, కుంకుమ పూజలు అవుతాయి. వీళ్ళందరూ కంకణాలు కట్టుకొని భవానీ మాత మాల వేసుకొని చాలా నిష్టగా ఉంటారు వీళ్ళందరూ. ఎవరికి తోచినది వాళ్ళు ఇక్కడ డొనేట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అయితే మా ఇష్టపూర్వకంగా మేము అయితే రైస్ డొనేట్ చేస్తున్నాము. అలా అందరు కూడా తలా ఒక చెయ్యి వేసి ఇక్కడ మెయిన్ వీళ్ళందరికీ సపోర్ట్ ఇస్తున్నాము, ఏరియా వాళ్ళం కూడా. ప్రతి సంవత్సరము బాగా జరుగుతుంది. ప్లస్ ప్రతి సంవత్సరము అమ్మవారికి పూజలు కూడా బాగా జరుగుతున్నాయి. ఏటేటా ఇలాగే ఈ పండగ జరగాలని ఈ అమ్మవారిని కోరుకుంటున్నాము. రాజ్ యాదవ్, మా యూత్ పేరు జై భవానీ యూత్ అసోసియేషన్. మేము నియర్లీ ఒక 10 years నుంచి మాటలు పెడుతున్నాము. మాకు 10 years నుంచి కంటిన్యూ, ఎందుకంటే మాకు అమ్మవారు దీవెనలు మంచి అవుతున్నాయి, మంచి చేస్తుంది కాబట్టి మేము 10 years నుంచి కంటిన్యూ చేస్తాం. ఇట్లా ఇంకా ముందు ఇట్లా పెట్టాలని, ఇంకా ఫార్వర్డ్ చేయాలని అనుకుంటున్నాము. ఇంకేదైనా మా ఫ్రెండ్స్ నియర్లీ ఒక 100 members వరకు ఉంటాం. మా యూత్ మొత్తము మేము ఈ యూత్ అందరం కలిసి పెడుతున్నాము. ఇంకా ఈ కాలనీలో అందరూ, ఈ కాలనీ మెంబర్స్ వీళ్ళందరూ హెల్ప్ మంచిగా పెడుతున్నారు కాబట్టి మనం చేస్తున్నాము. మనం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం, అమ్మవార్లను ప్రతిష్ఠించుకుంటూ చాలా గొప్పగా కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు, తర్వాత అమ్మవార్లకు భజన కార్యక్రమాలను కూడా ప్రజలు ఆనందంగా చేసుకుంటూ ఉన్నారు. భక్తులు అధిక సంఖ్యలో భవానీ మాలలు ధరించి అమ్మవారి దివ్యాశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారందరూ కూడా భజన కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలందరూ కూడా ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారి దివ్యాశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.